యుగముల పరిమితి. బ్రహ్మదేవునికి బ్రహ్మమానం ప్రకారం 100 సంవత్సరాల ఆయుర్దాయం కలదు. 15 నిమిషాలు ఒక కాష్టం, 30 కాష్టాలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తంలో ఒక అహోరాత్రం, అట్టి 15 అహోరాత్రాలు ఒక పక్షం, 2 పక్షములు ఒక నెల, 6 నెలలు ఒక అయనం, 2 అయనములు ఒక సంవత్సరం. మానవులకు మాత్రం ఇటువంటి మానవ సంవత్సరంలో 100 మనిషి ఆయువుకు పరిమాణం. 100 మానవ సంవత్సరంలో 1 సంవత్సరం అయితే అది దేవతలకు 1 దినం. అంటే మానవులకు ఉత్తరాయణం అనేది బ్రహ్మదేవునికి పగటి కాలం, దక్షిణాయనం బ్రహ్మకు రాత్రి కాలం. అట్టి దేవతా సంవత్సరాలు 12,000 జరిగితే అది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే 4 యుగాలు. కృతయుగానికి 4,000 సంవత్సరాలు, త్రేతాయుగానికి 3,000 సంవత్సరాలు, ద్వాపర యుగానికి 2,000 సంవత్సరాలు, కలియుగానికి 1000 సంవత్సరాలు. కృతయుగ సంధికి 800 సంవత్సరాలు, త్రేతాయుగ సంధికి 600 సంవత్సరాలు, ద్వాపర సంధికి 400, కలియుగ సంధికి 200 సంవత్సరాలు కలవు. ఈ మొత్తమంతా చేరితే 12,000 సంవత్సరాలు ఒక దేవతాయుగం అగును. దేవతాయుగాలు 1000 మార్లు జరిగితే బ్రహ్మదేవునికి ఒక పగటి పూట అగును. ఈ పగటి కాలమందు 14 మన్వంతరాలు జరుగును. ప్రతి మన్వంతరమందు దేవతలు, దేవేంద్రుడు, సప్తర్షులు మొదలగు వారందరూ పుట్టుచుందురు, లయమగుచుందురు. 14 మన్వంతరముల కాలం బ్రహ్మదేవునికి ఒక పగలు. 71 దేవతాయుగములను 14 చేత గుణిస్తే బ్రహ్మదేవుని పగటి కాలం వచ్చును. పగటికి ఎంత పరిమితి కలదో బ్రహ్మ యొక్క రాత్రియు అంతే. అట్టి దినములు 265 అయితే బ్రహ్మదేవునికి 1 సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మకు ఆయుర్దాయం. వీనిలో పూర్వార్ధానికి 50 సంవత్సరాలు, ద్వితీయార్ధానికి 50 సంవత్సరాలు ప్రస్తుతం నడుస్తున్నది. వరాహకల్పం బ్రహ్మకు రాత్రి కాలం అంటే ప్రళయకాలం. అందు భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం ఈ 3 లోకంలో నీటియందు మునిగిపోవును. మహర్లోకం నందులి వారు ఈ బాధ భరించలేక జనలోకానికి చేరుతారు. అట్టి ప్రళయానికి దిన ప్రళయం అంటారు. దాన్నే నైమిత్తిక ప్రళయం అని కూడా అంటారు. ఆ రాత్రంతా గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు మేల్కొని తిరిగి సృష్టి కార్యం ప్రారంభిస్తాడు.